వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సైదాబాద్లో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. సో ఇవాళ దానికి సంబంధించినటువంటి ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ స్కూల్ ఘటనలో ఎవరైతే ఆ టీచర్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మదర్ టీచర్ అని చెప్పి సస్పెండ్ చేశారు ఆవిడని పూర్తిగా, ఇక సక్సెస్ దాంట్లో తీసుకోమని చెప్పని. అది వేరే విషయం. అయితే అందులో ఉన్నటువంటి ఒకే ఒక హిందూ బాలుడు, మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. సో వాళ్ళకి అందులో కల్మా రాశారు, లేదంటే ఫతేహా రాశారు, వీటిని చదవాలి, లేదంటే ఈ చాప్టర్స్ చదవాలని రాశారంటే అర్థం ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు, ఏం లేదు. బట్ ఈ కుర్రాడికి కూడా కావాలని చెప్పి రాసి మళ్ళీ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అక్కడ చూసాం. ఏంటంటే ఇట్స్ ఎ రిలీజియస్ థింగ్ అండ్ ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ అని ఆ వీడియోలో తర్వాత చెప్పినటువంటిది. సో దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. చాలామంది దానికి సంబంధించి వెళ్ళడం జరిగింది, వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా అయ్యింది. అలాగే మీడియా కూడా అక్కడికి వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు, సింపుల్గా ఒకటే చెప్పి. బట్ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఏంటిది అని చెప్తే ఎవరు కూడా ఏం మాట్లాడాల. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఆ స్కూల్ ఘటనలో ఆ కుటుంబం ఉందో, ఆ బాలుడి కుటుంబం ఉందో, వాళ్ళ ఇంటి దగ్గర రెక్కి నిర్వహిస్తున్నారట ఆ డైరీ కోసం అని చెప్పి. కొన్ని అన్వాంటెడ్ కాల్స్ కూడా వస్తున్నాయట వాళ్ళకి. సో దీంతో సైదాబాద్ దానికి సంబంధించి సిఐ చంద్రమోహన్ గారికి ఆ డైరీని వాళ్ళు అప్పగించారు. ఒకసారి వీడియో చూద్దాం. నిరంజన స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇదేమో 15th రోజు రాసినది రీడ్ సురా ఫతే రాయడం. ఈ ఓన్లీ టు ఐడ్ ది ఇన్వెస్టిగేషన్ వీఆర్ సబ్మిటింగ్. అబ్బాయి పేరు ఇక్కడ ఉన్నది, పైన కూడా ఉన్నది. మళ్ళీ అది ఇంకు పోకుండా వెళ్ళి చిన్నగా స్టిక్కర్ వేసాము. ఇది మాకు మీకు సబ్మిట్ చేసిన ఎందుకంటే ఉన్నా కానీ నీకైతే ఏడు చేయాలి కదా ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ద స్కూల్ టీచర్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేరే స్కూల్స్ నోటీస్ పంపించండి, ఎట్లాంటి పరిస్థితులు చేస్తే కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ తో తప్పలేదు కదా. హిందూ స్కూల్స్ కి పంపించండి, వాళ్ళ స్కూల్స్ కి పంపించండి. అన్ని స్కూల్స్ అంతే. ఎవరీ స్కూల్ అంటే జ్యూరిడిక్షన్ ఉన్న అన్ని స్కూల్స్ కి పంపించండి. దీని మీద స్టాంప్ ఇది కూడా కాదు సెకండ్ క్లాస్ సి సెక్షన్ సక్సెస్ స్కూల్ చేయండి, పిలుచుకోండి. సక్సెస్ స్కూల్ డైరీ 11/7 రోజు రీడ్ కల్మా, 15th జూలై రోజు రీడ్ సురా ఫతే. ఏ స్కూల్ డైరీ ఇది పోలీస్ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఎయిడ్ చేయడానికి సబ్మిట్ చేస్తాం. చూసారుగా. సో ఆ తర్వాత కేసు నమోదు చేశారు. బీజేపీ నేతలు కావచ్చు, విహెచ్పి కావచ్చు, లేదంటే బజరంగ దళ్ మొత్తం అందరూ అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇప్పుడు కీలక సాక్ష్యం దాంట్లో ఏంటి అంటే ఈ డైరీ.
ఏదైతే స్కూల్ హోంవర్క్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి డైరీ ఉందో అదే డైరీ కీలకంగా మారింది. దాంతో వాళ్ళకి అన్వాంటెడ్ ఫోన్ కాల్స్ రావడము, అలాగే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇంటి దగ్గరికి వస్తున్నారు అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసి తీసుకెళ్లి సిఐ చంద్రమోహన్కి ఆ డైరీ ఇప్పుడు అప్పగించారు. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా దానికి సాక్ష్యాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే ఎలాగైనా సరే ఇప్పుడు అది లేకుండా చేయాలి. ఆ డైరీ తీసేసుకుంటే ఇంకా ఇష్యూ లేదు, ఆ స్కూల్ మీద ఎటువంటి కేసు రాదు అనేటువంటి ఒక ఒపీనియన్ ఏమైనా ఫామ్ చేద్దామని చూస్తున్నారా, లేదంటే ఎవరు ఇలాంటి వాటిని ప్రశ్నించరు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెక్కీ చేస్తున్నారా? ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు మన ఇంటి దగ్గరకు వస్తున్నారు అంటేనే నిజంగానే కొంచెం ఆందోళన పడతాం, ఆలోచిస్తాం ఎవరు వీళ్ళు ప్రతిసారి ఇక్కడే తిరుగుతున్నారు అనేటువంటిది. అలాంటిది ఇంత సెన్సిబుల్ ఇష్యూలో డైరీకి సంబంధించిన దాంట్లో డేట్స్ అండ్ ప్రూఫ్స్ తోటి ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని చెప్పి, అంటే వాళ్ళని భయపెట్టి ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచన అనుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటరో బీఆర్ఎస్ కార్పొరేటరో తెలియదు, అక్కడ ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఆ టీచర్ని మొత్తం అక్కడి నుంచి తీశారో, విధుల్లోంచి తొలగించారో అక్కడి నుంచి, ఆవిడకి ఇంకో ఉద్యోగం వచ్చేదాకా కూడా మేమే పోషిస్తాము, మేమే నెల నెల జీతం కూడా ఇస్తాము అని చెప్పి సపోర్ట్గా ఉంటాము, అదేం తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే కదా? ఎందుకు చేయాలి? నా ధర్మం నాది, మీ ధర్మం మీది, నన్ను మీరు గౌరవిస్తారు, మిమ్మల్ని నేను గౌరవిస్తాను, అక్కడ దాకా ఉంటే అయిపోయేది. లేదు నీ ధర్మం కదా, నా ధర్మాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఇది పిల్లల స్థాయి దగ్గర నుంచి కూడా ఎందుకని చెప్పి వీళ్ళు ఈ రకంగా తీసుకొస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చేస్తున్నారా అన్నటువంటి అభిప్రాయం కూడా ఇక్కడ కలుగుతోంది. సో మొత్తానికి పోలీసుల చేతికైతే డైరీ వెళ్ళింది, దానికి సంబంధించి అయితే ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళు చెప్పాల్సినటువంటిది కూడా చెప్పారు. ఇక ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.